ఆ రోజు కొండమీద జరిగిన ఆ అద్భుతాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అవును, ఇదొక ప్రత్యేకమైన కథా విశ్లేషణ. నేనే ఆ చిన్నపిల్లోడిని, నా లంచ్ బాక్స్తో ఆ రోజు ఏం జరిగిందో నా కళ్లతో చూసినట్లే మీ అందరికీ చెప్పబోతున్నాను. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మొదలుపెడదాం. మనందరికీ ఎప్పుడో ఒకసారే బాగా ఆకలివేసినప్పుడు కడుపులో ఉరుముల్లాంటి శబ్దాలొస్తాయి కదా. ఆ రోజు కూడా సరిగ్గా అలాగే జరిగింది. రోజంతా పచ్చని కొండమీద యేసుప్రభూ చెప్పిన అద్భుతమైన మాటలు వింటూ కూర్చున్నాం. మెల్లగా చీకటి పడుతుంది. అప్పుడే జనాలందరికీ కడుపులో ఎలుకలు పరిగెత్తడం మొదలయ్యాయి. ఆ శబ్దాలు ఎంత పెద్దగా ఉన్నాయంటే అసలు పక్కవాళ్లక్కూడా స్పష్టంగా వినిపించే అంతలా. సూర్యుడు అస్తమిస్తున్నాడు కదా. చుట్టూ చూస్తే అదొక అడవిలాంటి ప్రాంతం. ఎటు చూసినా చెట్లు, గుట్టలే. కనీసం ఒక చిన్న స్నాక్ కొనుక్కోడానికి కూడా ఒక్కటంటే ఒక్క దుకాణం కూడా లేదక్కడ. నా చేతిలో అమ్మ కట్టించిన నా చిన్న లంచ్ బాక్స్ ఉంది కానీ వాతావరణమంతా బాగా ఆకలితో ఉన్నట్టనిపించింది. అసలక్కడా ఎంతమంది ఉన్నారో ఊహించడం కూడా కష్టమే. అక్షరాల 5,000 మంది. అవును, 5,000 మందికి పైగానే. ఒక చిన్న ఊరు జనాభాతో సమానమన్మాట. పైగా ఇందులో పిల్లలు, మహిళల లెక్క ఇంకా తీసుకోలేదు కూడా. ఆ పెద్ద కొందనిండా ఎటు చూసినా ఆకలితో ఉన్న జనాలే. మరి ఇంతమందికి తిండి ఎక్కడ్నుండి వస్తుంది? అక్కడే నాకొక విషయం అర్థమైంది. పెద్దవాళ్లు కూడా భయపడతారని. యేసుప్రభు శిష్యులు మెల్లగా పానిక్ అవ్వడం నేను చూశాను. చీకటి పడుతోంది, వీళ్లందర్నీ పంపించేయండి, వాళ్లే వెళ్ళి ఏమన్నా కొనుక్కుని తింటారు అని సలహా ఇచ్చారు. నిజంగా ఆ టైంలో వాళ్లకేం చెయ్యాలో అస్సలు పాలు పోలేదు. కాని యేసుప్రభు ముఖంలో ఆ కంగారేమైనా ఉందా? అస్సల్లేదు. చాలా ప్రశాంతంగా ఒక చిన్న స్మైలిచ్చి, ఎవ్వరూ వెళ్లనవసరం లేదు, మీరే వారికి భోజనం పెట్టండి అన్నారు. ఆ మాట వినగానే శిష్యుల ముఖాలు చూడాలి, అస్సలు ఫ్యూజులెగిరిపోయేవాళ్లకి. ఫిలిప్పు అనే శిష్యుడు అయితే చాలా టెన్షన్ పడిపోయాడు. ఇంతమందికి భోజనం పెట్టాలంటే చాలా డబ్బులు కావాలి, అంత డబ్బు మన దగ్గరెక్కడిది అన్నాడు. ఒక చిన్న పిల్లాడిగా నేనిదంతా దగ్గరుండి గమనిస్తున్నాను. వాళ్ల దగ్గరేమో అంత డబ్బుల్లేవు, నా దగ్గరేమో నా లంచ్ బాక్స్ ఉంది. సరిగ్గా ఆ క్షణంలో అంద్రియా అనే మరొక శిష్యుడి కన్ను నామీద పడింది. నేను పట్టుకున్న ఆ చిన్న లంచ్ బాక్స్ని చూశాడు. మెల్లగా నన్ను యేసుప్రభు ముందుకు తీసుకువెళ్లాడు. నాకైతే ఏం జరగబోతోందో ఏమీ అర్థం కాలేదు, కాని లోపలేదో తెలియని ఒక ఎక్సైట్మెంట్. ఒక్కసారి ఆ సీన్ ఇమాజిన్ చేసుకోండి. ఒకవైపు 5,000 మందికి పైగా ఆకలితో ఉన్న జనం, మరోవైపు నా చిన్న లంచ్ బాక్స్. అందులో ఉన్నదేంటో తెలుసా? కేవలం 5 చిన్న యవల రొట్టెలు, 2 చిన్న చాపలు. అంతే. అంత పెద్ద జనసమూహం ముందు నా భోజనం ఒక చిన్న నీటి బొట్టు లాంటిది కదా. అంద్రయ నన్ను యేసుప్రభు దగ్గర తీసుకువెళ్లాడు. కాని ఆయనక్కూడా పెద్దగా నమ్మకం లేదు. ప్రవ్వా, ఇక్కడొక బాబు దగ్గర ఈ చిన్న భోజనముంది, కాని ఇంతమందికి ఇవి ఏ మూలకు సరిపోతాయి అన్నాడు. ఆయన అడిగిన దాంట్లో లాజికుంది, కాని అక్కడ ఉన్నది ఎవరు అని కాసేపు మర్చిపోయాడు. నిజం చెప్పాలంటే నాక్కూడా చాలా ఆకలివేస్తోంది, కాని నేనస్సలు వెనకాడలేదు. నా లంచ్ బాక్స్ మొత్తాన్ని ఏ ఒక్క ముక్క దాచుకోకుండా చాలా సంతోషంగా యేసుప్రభు చేతిలో పెట్టేశాను. నా చిన్న సహాయమేదో మ్యాజిక్ చేస్తుందని నా మనసుకు గట్టిగా అనిపించింది. ఆ తర్వాత జరిగింది చూసి నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. యేసుప్రభు ఆ రొట్టెలను చేతిలోకి తీసుకుని ఆకాశం వైపు చూసి దేవునికి కృతజ్ఞతలు చెప్పారు. ఆ తర్వాత వాటిని విరిచి శిష్యులకివ్వటం మొదలుపెట్టారు. అసలు మ్యాజిక్ ఏంటంటే ఆ ముక్కలు అయిపోవటమే లేదు, అవి అలా అనంతంగా వస్తూనే ఉన్నాయి. అదొక అద్భుతమైన విందులాగా మారిపోయింది. శిష్యులు ఆ ఆహారాన్ని జనాలందరికీ పంచుతుంటే నేనక్కడే నిలబడి ఆశ్చర్యంతో చూస్తున్నాను. ప్రతి ఒక్కరి చేతిలోకి రొట్టెలు, చేపలు వెళ్తున్నాయి. ఆ చిన్న లంచ్ బాక్స్లోని ఆహారం ఎవ్వరూ ఆకలితో మిగలకుండా అలా పెరుగుతూనే ఉంది. చివరికి ఆ కొండమీద ఉన్న ప్రతి ఒక్కరూ కడుపు నిండా చాలా తృప్తిగా తిన్నారు. ఉరుముల్లాంటి శబ్దాలు వచ్చిన కడుపులన్నీ ప్రశాంతంగా, సంతోషంగా మారిపోయాయి. నా చిన్న లంచ్ బాక్స్ ఇన్ని వేల మంది ఆకలి తీర్చడం చూసి నాకైతే ఎంత ఆనందం వేసిందో మాటల్లో చెప్పలేను. అక్కడితో అయిపోలేదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం కూడా జరిగింది. అందరూ తినేశాక వృధా కాకూడదని శిష్యులు ఆ మిగిలిపోయిన ముక్కలని ఏరారు. అవి ఎన్నున్నాయో తెలుసా? అక్షరాల 12 పెద్ద గంపలు నిండాయి. నేనిచ్చింది ఒకే ఒక చిన్న బాక్స్, కాని తిరిగి వచ్చింది 12 గంపలు.
ఆ రోజు జరిగిన ఈ ఇన్సిడెంట్తో నేనొక గొప్ప పాఠం నేర్చుకున్నాను. మన దగ్గరున్నది చాలా చిన్నదైనా సరే దాన్ని ప్రేమతో వేరే వాళ్లతో పంచుకుంటే దేవుడు దాన్ని ఒక పెద్ద అద్భుతంగా మార్చేస్తాడు. నా లంచ్ బాక్స్ చూశాక అదే కదనిపిస్తుంది. అందుకే అంటారు, షేరింగ్ అంటే పంచుకోవడమనేది జస్ట్ ఒక మంచి అలవాటు మాత్రమే కాదు, అదొక సూపర్ పవర్. మనం మన దగ్గరున్న చిన్న వస్తువును సంతోషంగా ఇతరులకు ఇచ్చినప్పుడు మనమంతా నిజంగానే సూపర్ హీరోలుగా మారిపోతాం. మరి మనందరం ఒక్కసారి ఆలోచిద్దాం. మన దగ్గరున్న ఏ చిన్న వస్తువును లేదా సమయాన్ని ఈరోజు పంచుకోవడం ద్వారా రేపొక పెద్ద అద్భుతాన్ని సృష్టించగలం. ఈ షేరింగ్ సూపర్ పవర్ మనందరి దగ్గర ఉంది. దాన్ని వాడేద్దాం. ఈ అద్భుతమైన కథా విశ్లేషణ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం.